సర్వ సృష్టికి ఆధారభూతులైన దేవా మీకు స్తోత్రాలు. ఈ దినము మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మిక్కుటమైన ప్రేమ గలవారయుండుడి. లవ్ ఈచ్ అదర్ డీప్లీ. అది ప్రేమ రఖో. ఇక్కుటమైన ప్రేమట, పై ప్రేమ కాదు. చాలామంది పై ప్రేమ ప్రేమించి మోసాలు చేస్తున్నారు. అయితే మన ప్రేమ మిక్కుటంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. పేతును దేవుడు ప్రశ్నించాడు, నన్ను ప్రేమించున్నావా అని 3 సార్లు ప్రశ్నించినప్పుడు 3వసారి అడిగినందుకు వ్యసన పడ్డాడట. అయితే మన ప్రేమ ఎలా ఉంది? దేవునికి అంగీకారంగా హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమిస్తున్నామా? మొదటి పేతురు 1:20లో ఒకరినొకడు హృదయపూర్వకంగా అంట. ఎలాగ ప్రేమించాలంట? మాటలతో కాదు, పెదవులతో కాదు, నాలుగులతో కాదు, హృదయపూర్వకంగా ఆయన మిక్కుటముగా ప్రేమించుడి. అంటే అధికంగా ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే మనకు ఆశీర్వాదం. దేవుని ప్రేమకు పాత్రలు కావాలండి. ఆయన ఎంతో ప్రేమామయుడు. అది యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరొకరు ప్రేమింపు. దేవుడు ఎంత ప్రేమించాడండి మనల్ని. మన మంచులమా కాదే అని ప్రేమించాడు. అదే ప్రేమ ఇతరుల పట్ల కూడా మనం చూపించాలి. అది చాలా అవసరమైనది. అయితే ప్రేమనేమో ప్రభు ద్వారా పొందుతున్నాం. మనం ఇతరుల పట్ల ఎంతగా ప్రేమ చూపిస్తున్నాం. ప్రేమ అనేది చాలా అవసరమైనది. బైబిల్ అంతటిలో, లోకం అంతటిలో కూడా శ్రేష్టమైన పదజాలం. సోదరి, సోదరుడా, ప్రేమ జీవితం కలిగి జీవించండి. కుటుంబాల్లో ప్రేమ లేదు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, పనిచేసే స్థలాల్లో ప్రేమ లేక జీవుడు. అయితే ప్రేమ కలిగి ఉండాలి. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈ ప్రేమ చల్లారిపోతుందా? ఒక్కసారి ఆలోచించుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, శ్రోతలు వారి ప్రేమ చల్లారిపోకుండా నీ మీద అధికంగా ప్రేమించి అనేక ఆశీర్వాదాలు మీ దగ్గర నుండి పొందేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.